హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో మన క్యాబేజీ పచ్చిమిర్చి కూర ఎలా తయారు చేయాలని చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్ స్టైల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత వెంటనే వచ్చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి క్యాబేజీని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యాబేజీని వచ్చేసి శుభ్రంగా కడిగేసేద్దామండి. ఫస్ట్ ఇలా కడిగేసిన క్యాబేజ్ వచ్చేసి మనము మొత్తం వాటర్ అంతా పోయేటట్లు వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఇలా కొద్దిగా ఏదైనా బౌల్లో వచ్చేసి కొద్దిగా వాటర్ వేసేసి అందులో వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసేసేయండి. ఇప్పుడు మనం వచ్చేసి క్యాబేజీని ఉడికిచ్చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాబేజీ ఇందులో యాడ్ చేసేసుకుందాము. మనం ఈ క్యాబేజ్ వచ్చేసి మనకి 60% దాకా మనం ఉడికిచ్చేసుకున్నామండి. క్యాబేజీ వాటర్లో అని చెప్పేసి మనకు వాటర్లోనే మనకి ఉడికిపోవాలండి. ఇది ఉడికిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉండేది అనేది. చూడండి, ఇదైతే మనకు ఉడికిపోయిందండి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుంది, అప్పుడే ఈజీగా కట్ అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని వచ్చేసి స్ట్రైనర్లోకి తీసేసుకున్నాం. వాటర్ అన్నీ ఉంపేసుకున్నామండి. ఏదైనా జాలీ గంటే ఇలా ఉంటే వాటర్ అన్నీ తీసేసి క్యాబేజ్ వచ్చేసి పక్కన పెట్టేసుకోండి. వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి. స్టవ్ పైన అదే బాండీ వచ్చేసి పెట్టేసుకున్నానండి. వాటర్ అన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత బాండీ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు. నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజ్ ఆనియన్ అండి. ఆనియన్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా వేగిపోవాలండి. పూర్తిగా రెడ్గా అవనివ్వకూడదండి. జస్ట్ మనకు ఉల్లిగడ్డలు మగ్గినాయని తెలిస్తే సరిపోతుంది. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది ఆనియన్స్ అనేది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇందులోకి వచ్చేసి పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలండి. ఇలా పచ్చిమిరపకాయలు ఒక 5-6 మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి మనం ఇందులోకి. అది కూడా జస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా. ఇలా మొత్తం కలిపేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి క్యాబేజీ అండి. మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ క్యాబేజీ వచ్చేసి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి నానబెట్టుకున్న పెసరపప్పు అండి. మనం క్యాబేజీ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడే ఫస్ట్ వచ్చేసి మనం నానబెట్టి పెట్టుకోవాలండి. మీకు తగినన్ని నానబెట్టి పెట్టేసుకోండి. నేను వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వచ్చేసి నానబెట్టి పెట్టుకున్నాను. అవి కూడా వచ్చేసి ఇందులో పైన వేసేసుకుందాం ఇలా. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్న వేరుశనగ పప్పు అండి. పెసరపప్పుతో పాటే ఇవి కూడా నానేసి పెట్టుకున్నాను నేను. ఇవి వచ్చేసి పైనుంచి ఇవి కూడా యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పసుపు. నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు. ఆల్రెడీ మనం ఉడికించినప్పుడు వేసినాం కాబట్టి ఇప్పుడు జస్ట్ చూసి కొద్దిగా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి. అన్నీ కలిసిపోయేటట్లు కలిపేసేసుకోండి. వాటర్ ఇప్పుడు యాడ్ చేయొద్దండి, నేను చెప్తాను ఎప్పుడు యాడ్ చేయాలనేది. ఇలా మొత్తం కలిపేసేసేయాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మూత ఉంచేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగే మగ్గనిద్దామండి. 2 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందనేది. మనం అప్పుడు వచ్చేసి 60% కుక్ చేస్తాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకు పూర్తిగా 100% కుక్ అవ్వాలండి. ఇలా మొత్తం కలిపేసేసుకోండి. ఈ స్టేజ్లో కావాలంటే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయడం లేదండి. ఇలాగే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పైనుంచి నేను పచ్చి కొబ్బరి వేస్తున్నా అంటే మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే వేయండి, లేదంటే ఒట్టి కొబ్బరి వేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకుందామండి. సాల్ట్ ఏమైనా తక్కువ అయితే టేస్ట్ చేసి, సాల్ట్ తక్కువ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చేసి నేను హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వడ్డించానండి, అక్కడ తిన్నాము. అడిగానండి రెసిపీ ఎలా చేస్తారంటే వాళ్ళు చెప్పారు, అందుకని నేను కూడా చేసి చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది పెసరబ్యాళ్ళు బుడ్డలు వేసి చాలా బాగా చేస్తారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చెప్పిన మాదిరి చేస్తున్నామండి మేము. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు. చూడండి, ఫైనల్గా వచ్చేసి మనం కొత్తిమీర వేసేసి మూత ఉంచేసి ఒక 1 మినిట్ అలాగే సిమ్లో పెట్టేసి
మగ్గనిద్దామండి. ఇప్పుడు కర్రీ ఎలా ఉందనేది చూద్దామండి మనము. చూడండి మనకు పూర్తిగా మగ్గిపోయిందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసేద్దాము. ఇంకేం లేదండి, ఇంతే అండి. కర్రీ చాలా ఈజీ అయిపోతుంది, చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇదే అండి ఇవాళ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందనేది. అంతేకాకుండా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుంటా అండి. అంతవరకు సెలవు. నమస్తే.